ఆయన నేర్పినటువంటి సిద్ధాంతమే ఈ కులాల యొక్క మెదళ్లలో జొరబడి ఇవాళ ఆయన రూపంలో పనిచేస్తున్నారు. ఆయన రూపంలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలంతా కూడా ఎక్కువ మంది ఇలా కోట్లాది మంది ఇవాళ మాకు రాజ్యాధికారము, పూలే అంబేద్కర్ లేకపోతే బహుజనవాదము 85%, ఈ అగ్రవర్ణాల పెత్తనం ఏంటిది అని మాట్లాడుతున్నారు అని అంటే కాంశీరామ్ గారు మాట్లాడిందే. కాంశీరామ్ గారి ద్వారా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజలంతా కూడా. కాబట్టి అటువంటి బలమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి దృక్పథం ప్రతిది కూడా ఒక సిద్ధాంతమే. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక సిద్ధాంతమే. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఆలోచన కూడా ఒక ఆలోచన విధానంగా మారిపోయింది. కాబట్టి ఆయన మొత్తం ఏంటంటే దీని అవసరం ఇప్పుడు ఇంకా గుర్తిస్తున్నారు. ఇంకా గుర్తించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అనేక కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి ఒక మోడల్ ఆయన. కాబట్టి ఆయన నిజంగా ఏంటంటే ఒక విస్ఫోటనం ఈ భారతదేశంలో ఆయన వేల్చినటువంటి, నేను ఎందుకు విస్ఫోటనము అని అంటున్నానంటే ఆయన ఒక భావాన్ని ఓటమారా రాజ్తుమారా నైచెలేగా ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు రాజ్యాధికారం, అదే 85% మేము 15% వాళ్ళు, ఈ పదాలన్నీ విస్ఫోటనం అయిపోయినాయి. అంటే విస్ఫోటనము అని అంటే పేలిపోయి మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళ మెదల్లోకి కూడా వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మొత్తం తెలియని గిరిజనులు పెన్ను పట్టుకొని ఇగో ఈ 15% మంది అగ్రకులాలు, ఈ కింద ఉన్న 85% కింది కులాలని చదువురాని గిరిజనులు, చదువురాని ఎస్సీలు, చదువురాని బీసీలు ఈ పెన్ను పట్టుకొని కాంశీరామ్ గారి పెన్ను సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. అంటే ఇది విస్ఫోటనమే, అణుబాంబు లాంటిదే. ఆటం బాంబును పేల్చినట్టుగానే పేల్చేసిండు ఆయన సిద్ధాంతం, భావాజాలం. నిజంగా గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ అన్ని నిజాలు డీలబడిపోయి కాంగ్రెస్ పార్టీ మోనోపలిజం తగ్గిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ స్థితికి వచ్చింది అని అంటే కాంగ్రెస్ మీ పార్టీ మీద వేసినటువంటి సమ్మెట దెబ్బలే. ఇవాళ ఎన్డీఏ ఒక 24 పార్టీలను ఎంటబెట్టుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కూడా 25 పార్టీలను ఎంటబెట్టుకుని తిరుగుతున్నాయి. ఇటువరకేమో కాంగ్రెస్ పార్టీ ద్వారానే అధికారంలోకి వచ్చేది, ఎవరు అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 20 పార్టీలను నెట్టబెట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పెన్ను పట్టుకొని 85% అని చెప్తున్నాడు. జనాభా లెక్కలని ఇప్పుడు మాట్లాడుతున్నాడు బీసీల గురించి. బీసీలకు మేము అన్యాయం చేసింది నిజమే అని రాహుల్ గాంధీ ఒప్పుకుంటున్నాడు. వీళ్ళంతా ఎందుకు ఒప్పుకుంటున్నారు? కాంశీరామ్ గారు చెప్పిన సిద్ధాంతాలనే సైకిల్ యాత్రలే పెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గాంధీ యాత్రలను పెట్టారు. ఇటువరకు యాత్రలు ఎవరు పెట్టేవాళ్ళు? కాంశీరామ్ గారు అంబేద్కర్ పేరుతోటి యాత్రలను పెట్టాడు భారతదేశంలో. ఆయన అంబేద్కర్ పేరుతోటి యాత్రలు, మేళాలు, నారాయణ గురు మేళాలు పెట్టినప్పుడు ఏ ఒక్క పార్టీ అయినా వీళ్ళ గురించి మేళాలు జరిపిందా? జరపలేదు. అటువంటి వాళ్ళు ఇవాళ మేళాలు పెడుతున్నారు. అంత కాంశీరామ్ గారిని అనుకరణనే, కాంశీరామ్ గారు సిద్ధాంతాన్నే చెప్తున్నారు ఇవాళ మొత్తం. అది చెప్పకపోతే పుట్టగతి లేదు, వాళ్ళకు ఓట్లు పడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ప్రాంతీయ పార్టీలు కొట్టిన దెబ్బకు, బీఎస్పీ కొట్టిన దెబ్బకు ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. చివరికి 3 రాష్ట్రాలకు దిగొచ్చింది కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంశీరామ్ గారు కొట్టిన దెబ్బకు. ఇది ఎవరికి తెలియదు. కాంశీరామ్ గారు కొట్టిన దెబ్బకే కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయిందన్న సంగతి ఎవరికి తెలియదు. ఉత్తరప్రదేశ్ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళే అధికారంలోకి ఉంటారు. ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు ఎప్పుడైతే అధికారాన్ని గుంజుకోవడంతో ఓట్ బ్యాంకు తగ్గిపోతే మొత్తం ఏందనంటే కాంగ్రెస్ పార్టీ డీలబడిపోయింది. ఆ విధంగా ఏంటిది అని అంటే అనేక కొత్త పార్టీలకు మార్గాన్ని సుగమం చేయటం జరిగింది. కొత్త భావాజాలను సృష్టించినటువంటి వ్యక్తి కాంశీరామ్ గారు. కాబట్టి వాళ్ళ బీఎస్పీ ఒక్కటే అధికారంలోకి రాకపోవచ్చు కాక, కానీ బీఎస్పీ భావాజాలం అన్ని పార్టీల లోపలికి జొరబడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మెదళ్లలో జొరబడిపోయి అక్కడ అడుగుతున్నారు, ఏమయ్యా అంత రెడ్లకే టికెట్లు ఇస్తున్నారు, మేము ఎక్కడ పోవాలి, మేము 85% అని. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కోపం వచ్చినప్పుడల్లా కాంశీరామ్ గారి పేరెత్తుతున్నారు. కోపం వచ్చినప్పుడల్లా మా రాజ్యాధికారం ఏది అని అడుగుతున్నారు. కోపం వచ్చినప్పుడల్లా ఇగో అంటే రాజకీయ నాయకులు కొత్తగా ఇప్పుడు కాంశీరామ్ గారే బోధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఇప్పుడు కాంశీరామ్ గారి పేరే ఉచ్చరించి అలా నిలదీస్తున్నారు. రెడ్డి సమాజాన్ని మీరేనా పరిపాలించేది, ఓట్లేసేది మేమే కదా, మీరు అంతా రెడ్డి సమాజానికి టికెట్లు ఎట్లు ఇచ్చుకుంటారు అని అడుగుతున్నారు అని అంటే కాంశీరామ్ గారిని చెప్పింది వాళ్ళ మైండ్లలోకి వెళ్ళిపోయినట్టే కదా. బీఆర్ఎస్ లో అదే అడుగుతున్నారు అని అంటే కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానం వీళ్ళలో లోపలికి వెళ్ళిపోయిందనే కదా నిలదీస్తున్నారు. కొన్నిసార్లు మాకు టికెట్లు ఎందుకు ఇవ్వటం లేదని నిలదీసే పరిస్థితి వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీలో నిలదీస్తున్నారు, బీఆర్ఎస్ లో నిలదీస్తున్నారు, బయట ఉన్న ప్రజలు నిలదీస్తున్నారు.
ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడ పోయినా మా రాజ్యాధికారం ఏది, మా ముదిరాజులకు ఎన్ని సీట్లు, మా గౌడ్లకు ఎన్ని, మా యాదవులకు ఎన్ని, నాయ బ్రాహ్మణులకు ఎన్ని, మా రజకులకు ఎన్ని, బచ్చకారులకు ఎన్ని అని అడుగుతున్నారు అని అంటే ఇది ఎవరు అడిగారు ఇటువరకు? అంటే కాంశీరామ్ గారే అడిగారు. మేమే 40 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం మేమే అడిగాము. ఇప్పుడు మేము అడిగినటువంటి భాషను, మేము చెప్పినటువంటి భాషను ఇవాళ అందరూ పుణికిపుచ్చుకొని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇజము అనేది కాంశీరామ్ గారి భావజాలము, సిద్ధాంతము విస్ఫోటనంగా పనిచేసింది ఇవాళ. ఇంకా ఇది చాలా పెద్ద మొత్తంలో రాబోతుంది. రాబోయే కాలంలో అడుగడుగున కూడా ఈ విస్ఫోటనాలు ఇవి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. అందుకనే కాంశీరామ్ గారికి ఆ ప్రజాదరణ ఇప్పుడు పెరుగుతుంది. దేశంలో ఆయన సూపర్ మ్యాన్ గా మారే అవకాశం ఉంది. కాంశీరామ్ గారు చేసిన శ్రమ వృధా కాలేదు, ఆయన చేసిన త్యాగం వృధా కాలేదు. ఆయన చేసింది ఖచ్చితంగా ఈ దేశానికి మంచి ఫలితాలను ఇస్తుంది. రాబోయే కాలం ఏదో రకంగా ఖచ్చితంగా కాంశీరామ్ గారి భావజాలంతో ఈ భారత ప్రజలు విముక్తవుతారు, పాలకవర్గంగా మారుతారు. సార్ మీ పార్టీలో, ఈ బహుజన సమాజ్ పార్టీలో కాశీరామ్ గారి అడుగులలో నడుస్తారా? ఆయన లేని భర్తీవరం చేయగలుగుతారా సార్? ఇప్పుడు కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతము 85%, 15% ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, అదేవిధంగా ఈ పదజాలాలు ఏదైతే వచ్చినాయో కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక బీఎస్పీ ద్వారానే అమలయ్యే పరిస్థితి లేదు. బీఎస్పీ ద్వారా ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్, ఆయన బీఎస్పీని ఒక మోడల్గా అధికారంలోకి తీసుకొచ్చి ఒక మోడల్ ముఖ్యమంత్రిగా మాయావతిని పెట్టి ఏమేం చేయాలి అనేది భారతదేశానికి చూపించడం జరిగింది. ఇప్పుడు ఇక బీఎస్పీ వేరే కారణాల వల్ల, లేకపోతే నాయకత్వము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఎస్పీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డిఫరెంట్గా ఉండవచ్చు కాక, కానీ కాంశీరామ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఇప్పుడు ఒక బీఎస్పీ వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఎన్నో పార్టీలు మేము పెట్టాము, రాజ్యాధికార పార్టీ పెట్టాము. రాజ్యాధికార పార్టీ సిద్ధాంతం కూడా కాంశీరామ్ గారిదే. 100 పార్టీలు, ఇప్పుడు 30-40 పార్టీలు ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ బీఎస్పీ సిద్ధాంతమే. ఇలా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా బీఎస్పీ కాంశీరామ్ గారు బోధించిందే అనే బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు బీఎస్పీ ద్వారానే కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని తీసుకురావాలని ఏం లేదు. ఇప్పుడు ఆయన సిద్ధాంతం విస్ఫోటనం లాగా పేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు బలమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో నుంచి ఎవరు బలమైన నాయకులుగా ఆవిర్భవించి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని కాంశీరామ్ గారు బోధించిన దాన్ని ప్రజలకు బోధిస్తే ఇక అదే కాంశీరామ్ గారి బాటగా మారుతుంది, అదే సిద్ధాంతంగా మారుతుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అదే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సర్వవ్యాపితం అయిపోయింది కాంశీరామ్ గారి బోధనలు, సిద్ధాంతము బీఎస్పీ వరకే పరిమితం లేదు. ఇవాళ కనపడ్డ వాళ్ళల్లా పార్టీ పెట్టుకుంటున్నారు. కనపడ్డ వాళ్ళు కూడా కాంశీరామ్ లాగానే మాట్లాడుతున్నారు, ధారాళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు, బలంగా మాట్లాడుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ కాంశీరామ్ గారి ద్వారా పుట్టిన పార్టీలే. ఇవాళ బహుజన దృక్పథం ఉన్న పార్టీలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, వ్యక్తులు కోట్లాది మందిగా మాట్లాడుతున్నారు, యూట్యూబ్లలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కాంశీరామ్ గారి యొక్క ప్రతిబింబాలే. విస్ఫోటనం ద్వారా జరిగినటువంటి మార్పులే. వాళ్ళ ఆలోచన విధానం అంతా మారిపోయింది. కాబట్టి అంటే ఆయన చేసిన ఆల్రెడీ ప్రజలు ఉన్నాయి కాబట్టి ఆయన స్థానం ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ఇక ఆయన స్థానం లక్షల సంఖ్యలోకి వెళ్ళిపోయింది. ఇటువరకు ఒక బీఎస్పీ ద్వారా ఉన్న వాళ్ళు అనుసరించే వాళ్ళు ఇవాళ ఆయనను అనుసరించే వాళ్ళు లక్షల పార్టీల్లాగా మారిపోయినాయి. మొత్తం 100 పార్టీలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే 40 పార్టీలు బీసీలు ఎస్సీలు రిజిస్ట్రేషన్ తోటి పనిచేస్తున్నాయి. అంటే 30 పార్టీలకు కాంశీరామ్ గారు వెళ్ళిపోయినట్టే లెక్క కదా. 30 పార్టీలకు సిద్ధాంతకర్త కాంశీరామ్ గారే కదా. భారతదేశంలో దాదాపు 2000 పార్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. దాంట్లో 1500 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే పార్టీలు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? మేము 85%, మీరు 15%, మేము మీ అగ్రకులాలే పరిపాలిస్తారా, మాకు రాజ్యాదం ఏది, మాకు ఎమ్మెల్యే టికెట్లు ఏవి, మేము ఎంతకాలం ఓట్లు వేయాలి, మేము బానిసలమ్మా, మన ఓట్లను మనం వేసుకుందాం. ఈ భాష అంతా ఎవరు నేర్పారు? కాంశీరామ్ కాంశీరామ్ గారే నేర్పడం జరిగింది. అంటే కాంశీరామ్ గారి ఆలోచన విధానము భారతదేశంలో ఉన్న 1500 పార్టీలలోకి వెళ్ళిపోయింది కదా. అంటే ఒక బీఎస్పీ ఇటు వరకు మాట్లాడేది, బీఎస్పీ ద్వారా ఒక ప్రయోగాన్ని సృష్టించి ఒక ప్రయోగశాలగా దాన్ని తయారు చేసి అందించడం జరిగింది. అది ఒక బీఎస్పీ ద్వారానే రాజ్యాధికారం రావాలనేది ఏమి లేదు. బీఎస్పీ ద్వారా కూడా బలంగా పనిచేస్తుంది. ఇప్పటికీ అది దేశంలో బలమైన పార్టీనే, కాదనేది ఏం లేదు. నిజంగా మొత్తం కాంశీరామ్ గారి యొక్క మొత్తం త్యాగాన్ని తోటి పురికిపుచ్చుకొని వచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీనే. కానీ ఇవాళ ఆ సిద్ధాంతం సర్వవ్యాపితమైంది. కాంశీరామ్ గారు సర్వవ్యాపితుడు. ఇప్పుడు ఆయన సిద్ధాంతం ఇప్పుడు ఏంటిది అని అంటే వేరే రూపంలో మారుమవుతుంది. అది ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. అయితే ఈ బహుజన దృక్పథం కలిగిన పార్టీలన్నీ కూడా ఒక ఫ్రంట్ లాగా ఏర్పడి
బలంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకునే శక్తి ఉంటుందనేది నా అభిప్రాయం.